శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారికి గోల్డెన్ టైం మొదలైంది. మే 16వ తారీఖు శని అమావాస్య నుంచి మీరు మట్టిని ముట్టుకున్నా కూడా అది బంగారంలాగా మారబోతుంది. ఆ దైవం యొక్క సంపూర్ణ అనుగ్రహం మీ మీద పడింది. నిజంగా కుంభరాశి వారికి ఈ వీడియో అనేది మీ యొక్క జీవితాన్ని మార్చబోయే ఒక బంగారం లాంటి వీడియోని చెప్పడంలో ఎలాంటి సందేహమే లేదు. మీరు కొన్ని సంవత్సరాలుగా అసలు మా టైం బాగోలేదు, ఏ పని చేసినా కూడా కలుసుబాటు లేదు అని ఏదో ఒక రకంగా అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. మా టైం ఏమాత్రం బాగోలేదని చెప్పి మీరండి చాలాసార్లు చాలా విధాలుగా మీలో మీరే కుమిలిపోయినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఇక నుంచి మీకేంటంటే శని అమావాస్య రోజున ఒక అరుదైన యోగం ఏర్పడబోతుంది. ఒక ప్రత్యేకమైన గ్రహస్థితి వల్ల మీకు అదృష్టం పట్టబోతుంది. వారు కేవలం ఒక వారం పాటు ఓపిక ఉంటే గనక విజయాలు అవకాశాలు బలంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ సంవత్సరం శని అమావాస్య మే 16వ తారీఖున ఏర్పడబోతుంది. విశేషం ఏమిటంటే అదే రోజున శని జయంతి కూడా కలిసి రావడం అనేది చాలా ప్రత్యేకమైన రోజుగా భావిస్తారు. అంతేకాకుండా సూర్యుడు బుధుడు వృషభ రాశిలో కలవడం ద్వారా ఈ రాశి వారికి రాజయోగం ఏర్పడబోతుంది. ఈ అరుదైన శుభయుగం కొన్ని రాసుల వారిపైన ప్రత్యేకంగా కుంభరాశి వారికి అనుకూలమైన ప్రభావం చూపిస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది. ఈ యోగం ప్రత్యేకంగా కుంభరాశి వారికి అద్భుతమైన సమయంగా చెప్పబోతుందండి. ఇక మీకు గోల్డెన్ టైం స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే మీ ఇంట్లో ఇద్దరు నాగదేవతలు కూడా తిరుగుతున్నారు. ఆ నాగదేవతల యొక్క అనుగ్రహం వల్లే మీకు ఇప్పటి నుంచి కూడా పట్టిందల బంగారంగా మారుతుంది. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఏవైతే బాధలతో మానసికంగా నలిగిపోతూ ఉన్నారో, ఇంకా కొంతమందికి శత్రువులు పని కట్టుకొని మరి మీ మీదండి కొంతమంది ఎన్నో రకాల వంటి కుట్రలు పన్ని దాని తాలూకు ఎన్నో రకాల చెడు ప్రయోగాలు అనేవి కూడా మీ మీద మీ కుటుంబం మీద జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ యొక్క పేర్లేంటి అనేది కూడా ఈ వీడియోని నేను మీకు మధ్యలో చెప్తానండి. కాబట్టి మీరేంటంటే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. అలాగే ఈ వీడియో చూసే ముందు కూడా ఓం నాగదేవతాయ నమః అని కామెంట్ చేయండి. వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల మరికొంతమంది కుంభరాశి వారికి కూడా ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఇక ఆ నాగదేవతలు ఎవరు, అసలు ఆ నాగదేవతలు ఏ సమయంలో మీ ఇంట్లో తిరుగుతూ ఉన్నారు, వారిని అసలు మీరు ఎలా గుర్తించాలి, వారిని పట్టించుకోకుండా మీరు చేసే కొన్ని పొరపాట్ల వల్ల ఆ నాగదేవతల యొక్క అనుగ్రహానికి బదులుగా మీరు ఆగ్రహానికి గురవుతారు. ఎందుకంటే నాగదేవతల యొక్క అదృష్టం వారి యొక్క దృష్టి అనేది మన మీద కలగాలి అంటేనే దానికి కూడా రాసిపెట్టి ఉండాలి. ఎంతో పుణ్యం అనేది ఉండాలి. మీ యొక్క మంచితనం వల్ల, మీ యొక్క అదృష్టం వల్ల, మీ యొక్క కలుసుబాటు వల్ల ఆ నాగదేవతల యొక్క అనుగ్రహం అనేది మీ మీద పడింది. కానీ దాన్ని మీరు గుర్తించలేకపోతున్నారు. ఇప్పటికే చాలా రకాలుగా ఆ నాగదేవతలు మిమ్మల్ని కాపాడుకుంటూనే వస్తున్నారు. కాకపోతే మీరు తెలియక చేసే కొన్ని పొరపాట్లనేవి వారికి నచ్చక వారు మీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయే అవకాశం అనేది కూడా ఉంటాయి. అలాగే వారి యొక్క అనుగ్రహానికి బదులుగా ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు గనక ఆగ్రహించి మిమ్మల్ని పట్టించుకోకుండా ఉంటే మాత్రమండి ఇప్పుడు మీరు సమస్యలు అనేవి మీకు పడేదానికంటే కూడా అవి డబల్ అవుతాయని కూడా చెప్పుకోవచ్చు. అసలు మీరు చేసి ఆ పొరపాట్లు ఏంటి, నాగదేవతలు మీరు ఎలా శాంతింప చెయ్యాలి, ఎలాంటి విధి విధానాలు ఆచరించాలి, ఇవన్నీ కూడా క్లియర్గా ఈ వీడియో నేను తెలియజేస్తానండి. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటేనే మీకు అన్ని విషయాలు కూడా చక్కగా వివరంగా అర్థమవుతాయి. ఎందుకంటే కుంభరాశి వారి యొక్క మంచి కోసం ఎంతో అనుభవాన్ని స్వీకరించి జ్యోతిష్యుల యొక్క సలహాల మేరకు ఈ వీడియో అనేది మీ ముందుకు తీసుకురావడం అనేది జరిగింది. ఇందులో చెప్పే ప్రతి మాట కూడా మీ జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది. మీ యొక్క తలరాతని మార్చేస్తుంది. ఇందులో కొన్ని పరిహారాలు కూడా చెప్తానండి. అవి గనక మీరు చేసినట్లయితే అసలు ఇక మీకు తిరుగు అనేది ఉండదు. అదృష్టం అనేది మీ సొంతమే అవుతుంది. తలరాతే మార్చుకోవచ్చు. ఇక తరతరాలు కూర్చుని తిన్నా కూడా తరగని ఆస్తి ఐశ్వర్యాలు మీ సొంతం అవుతాయి. అంటే మనకి ఇక్కడ ఏంటంటే ఒకేసారి కోట్లు కోట్లు వచ్చి పడతాయని చెప్పేసి ఇక్కడ ఉద్దేశం కాదండి. దైవ అనుగ్రహం అనేది మన మీద ఉంటేనే మన జీవితంలో మనకి మనశ్శాంతి, సంతోషం, ఆరోగ్యం, ఆయుష్, చేసే పనులు కలుసుబాటు, నష్టాలు లేకుండా ఉండడం. కొంతమంది శత్రువులు మరీ పన్ని కట్టుకొని మరి మీ మీద చేసే కుట్రలు, కుతంత్రాలు ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి తిప్పి కొట్టడానికి కూడా ఆ దైవం యొక్క అనుగ్రహంతో మనం సంతోషంగా ఉండడానికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. మీరు వెతుకుతున్న ఎన్నో ప్రశ్నలకు ఈ వీడియో కూడా ఒక సమాధానం లాంటిదని కూడా చెప్పుకోవాలి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం.
ఇక కుంభరాశి రాశి చక్రంలోని 11వ స్థానంలో ఉంటుంది. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఈ రాశి వారు బంధాలకు, అనుబంధాలకు ఎక్కువగా మేలు చేసే వ్యక్తులుగా గుర్తించుకుంటారు. కొత్త వారు ఎందరో పరిచయమైనా సరే పాత స్నేహితులను, బంధుత్వాలను మరవరండి. ఇంటి భోజనం అంటేనే అత్యంత ప్రీతి కలిగి ఉంటారు. అలవాట్లను మార్చుకునే క్రమశిక్షణతో నూతన విజయాల కొరకు ప్రయత్నిస్తారు. కానీ ఎక్కువ కాలం వారికి క్రమశిక్షణ నిలవని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అంటే వీరికేంటంటే ఆవేశం. ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం ఉంటుంది. దీనివల్ల ఇబ్బందికర పరిస్థితులు కూడా దారితీస్తాయి. తమ బాధను, బాధ్యతలను ఇతరులకు వినిపించరండి. బాధను అధికముగా మనసులో దాచుకుంటారు. ఉన్న విషయాన్ని నిర్మొహమాటంగా చెప్పడం వల్ల విరోధాలు కూడా వస్తాయి. ఈ విధానాన్ని కూడా ఒక్కొక్కసారి మార్చుకోవడానికి ప్రయత్నించినా సరే అంతగా అంటే వాళ్ళు విఫలమవుతూ ఉంటారు. మధ్యరీత్యా వీళ్ళేంటంటే కొన్ని విషయాలు మధ్యరీత్యగా నిలుస్తూ ఉంటారు. ఇతరులకు హామీ ఉండి చిక్కులు కొని తెచ్చుకుంటారు. ఇక సాంకేతిక విద్య, వైద్య విద్యల్లో బాగా రాణిస్తారండి. ప్రతిదీ కూడా వీళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా సరే ఎదుటివారికి సహాయం చేయాలని కొన్ని సమస్యలు వీరే కొని తెచ్చుకుంటారని కూడా చెప్పుకోవచ్చండి. ఇక ఈ కుంభరాశి వారికి సమతుల్యతకు, న్యాయానికి మరియు సౌందర్యానికి ప్రతీక. నవగ్రహాలలో శని గ్రహానికి అధిపతి కావడం వల్ల మీరు సహజంగానే విలాసమైనటువంటి జీవితాన్ని కోరుకుంటూ ఉంటారు. అలానే న్యాయం అంటేనే శని భగవానుడు. కాబట్టి ఎక్కువ కూడా మీరు ధర్మ మార్గంలోనే నడుస్తూ ఉంటారు. ఇక సుఖ సంతోషాలు ఇష్టపడతారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఈ రాశి వారు ఎదుర్కొనే కష్టాలు అనేవి అన్నీ ఇన్ని కావండి. ముఖ్యంగా మానసిక ప్రశాంతత మీకు కరువైంది. ఆర్థికంగా ఎన్నో రకాల ఒడిదుడుకులను ఎదుర్కొంటూ వచ్చారు. వీళ్ళు ఎవరికైతే మంచి చేయాలని చూస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి అవమానాలు, నిందలు పడవలసి వచ్చింది. ఆర్థికంగా వీరు పెట్టినటువంటి పెట్టుబడులు నష్టపోవడం లేదా రావాల్సిన డబ్బు సకాలంలో అందకపోవడం వల్ల వీరు మానసికంగా కూడా ఎంతో నరకాన్ని వేదన అనుభవించారు. అయితే ఇన్ని సంవత్సరాలుగా మీరు మౌనంగా పడ్డ కష్టాలకు, అలాగే మీరు కార్చినటువంటి కన్నీళ్లకు ఇప్పటితో పరిష్కారం అనేది దొరికిందని చెప్పుకోవచ్చండి. ఈ రాశి వారి జీవితంలో మీరు కూడా ఊహించిన ఒక అద్భుతం అనేది మొదలైంది. మీ ఇంట్లో ఇద్దరు నాగదేవతలు తిరుగుతున్నారు. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. ఈ నాగదేవతలు మీ ఇంట్లోనే తిరుగుతూ ఉన్నారు. అయితే వాళ్ళు మీ ఇంట్లో ఎప్పుడు తిరుగుతున్నారా, లేకపోతే ఏ సమయంలో వస్తున్నారా, ఏ సమయంలో బయటికి వెళుతున్నారు, మీ కంటికి కనిపించకుండా ఆ నాగదేవతలు ఎలా ఉంటున్నారు, ఇదంతా కూడా మీరు ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది మీకు. నిజంగా ఆ నాగదేవతలు మీ ఇంట్లో అడుగు పెట్టడం అంటేనే అది మీ యొక్క పూర్వజన్మ పుణ్యం అని చెప్పుకోవాలి. ఇన్ని సంవత్సరాలుగా మీరు ఎన్నో రకాల కష్టాలను మౌనంగా భరించారు. కానీ ఎప్పుడు కూడా అండి ఎవరిని కూడా ఒక్క పల్లెత్తు మాట అనలేదు. దైవాన్ని కూడా వెనకడుగు వేయలేదు. అంటే బాధలు వస్తూ ఉన్నాయి, సమస్యలు వస్తూ ఉన్నాయి. దేవుడు లేడు. దేవుడికి ఎన్ని పూజలు చేసుకున్నా కూడా మన తలరాత ఏవి కూడా మారట్లేదని చెప్పేసి కొంతమంది దైవాన్ని కూడా పక్కన పెట్టేస్తూ ఉంటారు. కానీ మీరు మాత్రం ఆ పొరపాటు అనేది కూడా చేయలేదు. ఎన్ని కష్టాలు వచ్చినా మీరు దైవాన్ని క్షణం కూడా విడిచిపెట్టలేదు. దైవనామస్మరణ చేస్తూనే వచ్చారు. కాబట్టి ఆ నాగదేవతల యొక్క అనుగ్రహం అనేది మీ మీద ఉండి మీ ఇంటి లోపలికి అడుగు పెట్టగలిగారు. చాలా వరకు కూడా మీరు సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నామని చెప్పేసి మీరు భావిస్తున్నారు. కానీ మీకు తెలియకుండా ఆ నాగదేవతలు మీ అంటే ఉండి ప్రతి క్షణం కూడా మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారండి. గొడ్డలతో పోవాల్సిన దాన్ని గోటుతో పోగొడుతుంది. అంటే చిన్న చిన్న మీరు అనుకోవచ్చు పెద్ద పెద్ద సమస్యలు చిన్న సమస్యతో మీరు బయటపడగలుగుతున్నారు. వాళ్ళ యొక్క అనుగ్రహం వల్లే ఇప్పుడు ఈ మాత్రమైనా ఉన్నారు. అంటే ఆ నాగదేవతల యొక్క అనుగ్రహమే. వాళ్ళు మిమ్మల్ని ప్రతి క్షణం కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. అలాగే మీ శత్రువులు గుండెల్లో కూడా వణుకు పుట్టిస్తున్నారు. అంటే మీకు తెలియకుండానండి కొంతమంది శత్రువులు అనేవారు తయారయ్యారు. అయితే బయట వాళ్ళైతే కాదండి. మీరు బాగా నమ్మిన వ్యక్తులే. మీరు అంటే ఉద్యోగం చేసే స్థలంలో కావచ్చు, వ్యాపార స్థలంలో కూడా కావచ్చు, లేకపోతే మీకు బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తులంటే అంటే మీకున్న మీ ప్రతి విషయం వాళ్ళకి బాగా తెలుసు. మీ రక్త సంబంధికులు లేకపోతే మీ ఇరుగు పొరుగు వ్యక్తులలో, మీ బంధువులలో ఇలా ఎవరో ఒకరైనా సరే వాళ్ళు మీకు బాగా కావచ్చు. కానీ ఆ వ్యక్తుల పేర్లు కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్తానండి. అలా ఏంటంటే మీకు మనశ్శాంతి లేకుండా మీ యొక్క ఎదుగుదలను చూడలేక కూడా చాలా రకాలుగా కుట్రలు కుతంత్రాలు అనేవి మీ కుటుంబం మీద చేస్తున్నారు. మరి పని కట్టుకొని మరి మీరు మీద ఎన్నో రకాల చెడు ప్రయోగాలు చేస్తున్నారండి. మీరు ఇది నమ్మినా నమ్మకపోయినా మీకు కొన్ని సమస్యలు అంటే మీరు అనుకోవచ్చు
కొన్ని సమస్యలు మీకేంటంటే మీ ఎదుటివారికి మీరు బాగా నమ్మిన వ్యక్తుల వల్లే వాళ్ళు మీకు క్రియేట్ చేస్తున్న సమస్యలండి. ఎలాగైనా సరే మిమ్మల్ని, మీ కుటుంబాన్ని రోడ్డుకు లాగాలని చెప్పేసి గట్టిగా వాళ్ళు కంకణం కట్టుకొని కూర్చొని ఉన్నారు. చాలా రకాలుగా మీకు వస్తున్నటి సమస్యలకు కారణం ఏంటని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. కానీ మీ సమస్యల కారణం కొంత విధిరాత అయితే, కొంత ఈ శత్రువులు మీ వెనకాలే తవ్వేటువంటి గోతులే. కానీ ఆ శత్రువుల గుండెల్లో కూడా అంటే మీ గుండెల్లో వణుకు పుట్టించి మీకు నిద్ర లేకుండా చేయాలని కూర్చుంటే ఈ నాగదేవతలు మాత్రం వారి ప్రయోగాలు వారికి తిప్పి కొట్టగల వారికి నిద్ర లేకుండా చేస్తున్నారు. అంటే భగవంతుడు ఎప్పుడైనా సరే ధర్మ మార్గం నడిచే వ్యక్తుల వెంటే ఉంటాడండి. మీకు ఇంతగా వాళ్ళు సహాయం అనేది చేస్తున్నారు. ఇలా ఏంటంటే అన్ని విధాలుగా మీకు నష్టాలు చేయాలని చూస్తూ ఉన్నారు. అయితే మీరు ఈ విషయం ఏమి కూడా గుర్తించలేకపోతున్నారు, గమనించలేకపోతున్నారు. మీరు పట్టించుకోవడం లేదు కూడా. మీకు తెలియక కొన్ని పనులు చేస్తూ ఉన్నారు కూడా. కొన్ని పొరపాట్లు అనేవి చేస్తూ ఉన్నారు. ఆ పనులు ఏంటి? ఆ నాగదేవతలకు కోపాన్ని తెప్పిస్తున్నాయి. వారేంటంటే మిమ్మల్ని కాపాడుకుంటూ కూడా కొన్ని సార్లు కాపాడుకోలేకపోతున్నారు. చేసే కొన్ని పొరపాట్ల వల్ల అది మీ యొక్క శత్రువులు మళ్ళీ అవకాశంగా మారి వాళ్ళకి మీ మీద దాడి చేయడానికి, మీ సమస్యలు తెచ్చిపెట్టడానికి మీకు ఎక్కువగా అవకాశం అనేది వాళ్ళకి కల్పిస్తున్నారు. కాబట్టి మీరు చేసి ఆ చిన్న పొరపాట్లు ఏంటి? మీరు చేసే పనులలో కొన్ని మార్పులు చేసుకోవాలి. ఇప్పుడు మేము చెప్పే పరిహారం గనక మీరు తప్పకుండా చేసుకోండి. ఇవి జ్యోతిష్య నిపుణుల దగ్గర ఎంతో సమాచారం అనేది మీరు స్వీకరించి మీకు ఈ పరిహారం అనేది తెలియజేయడం అనేది జరిగింది. ఈ పరిహారాలు మీరు ఆచరించడం వల్ల మీరు నాగదేవతల యొక్క అనుగ్రహానికి గురవుతారు. ఎందుకంటే మీ ఇంట్లో తిరుగుతున్నటువంటి ఆ ఇద్దరు నాగదేవతలు సామాన్యులవంటి దేవతలు కాదండి. వాళ్ళ గురించి మీరు పూర్తిగా తెలుసుకుంటే ఆశ్చర్యపోక తప్పదు. అవి అదృశ్య రూపంలో ఉండే అద్భుతమైన నాగశక్తులు. ఇన్నాళ్ళుగా మీ శత్రులు మీ మీద ప్రయోగించేటువంటి చేతబడులు కావచ్చు, తాంత్రిక శక్తులు ఆ నాగదేవతలు అడ్డుకొని వాటిని మీకు ఇంటి గడప కూడా దాటకుండా చుట్టుముట్టాయి. ఆ నాగదేవతల యొక్క అనుగ్రహం మీ మీద ఉండడం మీరు అదృష్టంగా చెప్పుకోవచ్చు. ఇలా అందరికీ జరగదండి. అందరి మీద వాళ్ళ యొక్క అనుగ్రహం ఉండాలి అంటే కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా అంటే రాసిపెట్టి ఉండాలి. కానీ మీ మీ నుంచి ఒకే ఒకటి మాత్రం ఆ నాగదేవతలు కోరుకుంటున్నారు. అది జరగకపోతే మాత్రం మీ చుట్టూ ఉన్నటువంటి రక్షణ కవచం అనేది విడిపోతుంది. అంటే మీరు ఆ కోరిక అనేది కనుక తెలుసుకొని తీర్చకపోతే మాత్రం మనకి బంగారపు గుడ్డు పెట్టేటువంటి బాతును మన చేతులారా మనమే చంపుకొని తిన్నట్టే అవుతుంది. ఆ బంగారపు గుడ్డు పెట్టే బాతులో తెలుసుకొని దాన్ని అలాగే విడిచిపెడితే అది చక్కగా రోజుకొక గుడ్డు పెట్టి దానివల్ల సంతోషంగా గడపగలుగుతాం. కానీ దాని విలువకు తెలియకపోతే ఏం జరుగుతుంది? తర్వాత మనం నెత్తి తల నోరు బాదుకున్న ఎలాంటి ఉపయోగం అనేది ఉండదు. ఏంటంటే ఇలాంటివి ఎన్నో మీ జీవితంలో జరిగాయి. ఆ సమస్య వచ్చింది నా వల్లే జరిగిందని ముందుగా మీరే బాధపడుతూ ఉంటారు. కాబట్టి మీ జీవితంలో ఇంతవరకు ఎవరు చెప్పని అతి రహస్యం ఏమిటి అంటే మీరు కోటీశ్వరులయ్యే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయండి. ఇక నుంచి మీ జీవితంలో అన్నీ కూడా మంచి రోజులు రాబోతున్నాయి. ఇది మీ జీవితంలో అతిపెద్ద భవిష్యవాణి. ఇకపై మీ యొక్క జలసాలను దర్జాలను చూసి ఈ ప్రపంచమే ముక్కు మీద వేలేసుకుంటుంది. ఏడ్చే వాళ్ళు ఇంకా వేడ్చేలాగా చేస్తుంది. అంత అద్భుతమైన విషయాలు శుభవార్త మిమ్మల్ని ఎత్తుక్కుంటూ రాబోతున్నాయి. ఈ గ్రహగతులను విశ్లేషించి మరి ఈ సమాచారం మీకు అందజేయడం అనేది జరిగింది. కాబట్టి అసలు మీ జీవితంలో ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, అసలు ఎందుకు ఇన్ని అడ్డంకులు వస్తున్నాయని చెప్పేసి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దానికి కారణం మీరు చేసే కొన్ని చిన్న పొరపాట్లేనండి. అవునండి, ఇప్పుడు ఆ విషయాలు మీరు తెలుసుకునే సమయం వచ్చింది. ఎందుకంటే కొన్ని తెలియక పొరపాట్లు చేస్తూ ఉంటాం. మీరు తెలిసి చేసినా తెలియక చేసినా ఆ పొరపాటు అనేది మీ వల్లే జరిగింది. మీరు తెలిసి తెలియక పాపం అనేది కొంత మీరే చేశారు కాబట్టి అది ఏ రూపంలో అయినా ఏంటో అనేది కూడా ఇక్కడ మీకు అర్థమవుతుంది. ఆ పాపం వల్ల అంటే తెలిసి నిప్పు పట్టుకున్నా తెలియక నిప్పు పట్టుకుని కాలుతుంది కదండి. అలాగే మీరు కావాలని ఆ పొరపాటు చేయకపోయినా ఆ పొరపాటు అనేది ఆ తప్పు అనేది మీ వల్లే జరిగింది. దానివల్ల మీకు ఎన్ని అవకాశాలు వచ్చినా కూడా అవి చేజారిపోతున్నాయి. అయితే దీని గురించి మీరు కంగారు పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే దాని గురించి మీరు బయటపడే మార్గం కూడా ఇక్కడ చెప్తామండి. అలాగే మీ శత్రువులు మీ మీద ఎన్నో రకాల భయంకరమైన కుట్రలు కూడా పన్నారు. వాటి నుంచి కూడా మీరు నాగదేవతలు మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తున్నారు కాబట్టి వాటిని మీరు దూరం చేసుకోవద్దు. మీరు మీ ఇంట్లో ఈరోజు ఏ మాత్రమైనా సరే సంతోషంగా ఉండగలుగుతున్నారు అంటేనే ఆ తల్లి పెట్టినటువంటి భిక్షే. ఆ తల్లిని ఇంకా మీరు తెలియక ఇబ్బంది పెడితే ఆ కాస్త ఉన్న సంతోషం అనేది కనుమరుగవుతుంది. మీరు కొన్ని సంవత్సరాలుగా మీరు పడ్డ బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, ఉద్యోగంలో వ్యాపారంలో సమస్యలు,
ఇక శత్రువుల సమస్యలు, ఇలా ఎన్నో రకాలుగా ఎన్నో బాధలు మౌనంగా భరించారు. ఎవరికైనా చెప్పుకుంటే చులకనగా చూస్తారేమో అని మీ కుటుంబ విషయాలు ఎవరికీ చెప్పుకోకుండా మీలో మీరే దిగమింగారు. ఇప్పుడు వాటన్నిటికి కూడా ప్రతిఫలంగా నాగదేవతలు ఆ కష్టాలన్నిటిని కూడా దూరం చేసి మీకు భారీ శుభవార్తలు అందించబోతున్నారు. ఇక మీ నుదుటిన రాదిత్యలకం చేరే రోజులు మీకు దగ్గరలో ఉన్నాయి. మీ కష్టానికి ప్రతిఫలం అనేది ఇప్పుడు అందబోతుంది. గౌరవ మర్యాదలు అనేవి మీకు దక్కబోతున్నాయి. మిమ్మల్ని చీకటిన వాళ్ళే ఇవాళ మీ కాళ్ళ దగ్గరికి వచ్చేటువంటి రోజులు మీకు దగ్గరలో వచ్చాయి. ఆ బ్రహ్మదేవుడు మీ నుడుతున్న ఈ అదృష్టాన్ని రాశాడేమని చెప్పుకోవచ్చు. విజయమాల మీ మెడలో పడే సమయం కూడా దగ్గర పడింది. ఎవరికైతే ఓపిక ఉంటుందో ఆ భగవంతుడు వారికి అన్నీ ఇచ్చేస్తాడు. భగవంతుడు ఇవ్వడం మొదలు పెడితే దాన్ని తట్టుకునే శక్తి మనకు ఉండదు. ఎదుటివారు కూడా ఈర్షపడే అంతగా ఆయన మనకు ప్రసాదిస్తాడు. ఆ వచ్చే 7 జన్మల వరకు గుర్తుండిపోయే శుభవార్తలు, ఆ యొక్క ఐశ్వర్యం కూడా ఆ భగవంతుడు మనకి ఇచ్చేస్తాడు. అయితే ఈ అదృష్టంతో పాటు ఒక చిన్న చేదు నిజం అనేది కూడా బయటపడుతుంది. ఈ రాశి వారి జీవితంలో ముగ్గురు పెద్ద దోహదల లెవెల్ తయారయ్యారండి. వాళ్ళు మీకు బాగా తెలిసిన వాళ్ళు, అంటే అది బయట వాళ్ళైతే కాదు. అయితే వాళ్ళు బాగా దగ్గర వారేనండి. పూర్తి బయట వాళ్ళైతే కాదు కాబట్టి మీరు బాగా నమ్మిన వాళ్ళు. వీళ్ళేంటంటే పైకి చాలా మంచిగా వినయంగా నటిస్తున్నారు. మీ యొక్క మంచి కోసం మీ యొక్క ప్రతి మాట కూడా మీ యొక్క బాగు కోరుకునే వాళ్ళలాగా మీ ముందల చాలా వినయంగా విధేయతగా చాలా పద్ధతిగా నటించి చాలా మంచిగా మాట్లాడి మీకోసమే వాళ్ళు కూడా ఎంతో కొంత నష్టపోతూ ఉన్నట్టుగా మీ ఎదురుగా నటించి వాళ్ళు మీ యొక్క ఎదుగుదల వాళ్ళు నటన ఎలా ఉంటుంది అంటే ఇంత మంచి వాళ్ళ మాకు ఇంత అంటే మీరు అనుకోవచ్చు. వాళ్ళేంటంటే ఇక ఎవ్వరు లేరు వీళ్ళు మాకు ఇంత మంచి చేస్తున్నారు అనుకోవచ్చు. కానీ వాళ్ళ వల్ల మీ దగ్గర ఉన్నటువంటి దాన్ని ఎంతో మీరు కోల్పోతున్నారు. వాళ్ళ యొక్క మనస్తత్వం నిజంగా మీకు తెలిస్తే మీరు ఆశ్చర్యపోక తప్పదండి. వాళ్ళు మిమ్మల్ని ఎంత సర్వనాశనం చేయాలని చూస్తున్నారనేది అది మాటలో చెప్పేది కాదండి. వాళ్ళ యొక్క ప్రవర్తన అనేది కొన్ని కొన్ని సందర్భాలలో మీకు అర్థమవుతూ ఉంటుంది. ఏంటంటే వాళ్ళ అవసరం కోసమే మీ చుట్టూ కూడా మంచిగా ఒక మంచితనంలాగా మీ ముందు నటిస్తూ ఉన్నారు. కాబట్టి అది వాళ్ళు మాటలో చెప్పలేందండి. ఆస్తి మీద కన్ను వేసి మీ కష్టాజీతం మీద కన్ను వేసి మిమ్మల్ని మానసికంగా ప్రశాంతంగా ఉండకూడదు అని చెప్పేసి వారికి కుదిరినంత వరకు వాళ్ళు చేతనంత వరకు మిమ్మల్ని మనశ్శాంతి లేకుండా ఇబ్బంది పెట్టేస్తూ ఉన్నారు. నలుగురిలో మీ గురించి అంటే మీ ముందేంటంటే మంచిగా మాట్లాడుతూ ఉన్నారు మీ ఎదురుగా. మీ గురించి తర్వాత మీకు పక్కకి వెళ్ళగానే మీ వెనకాల గురించి చాలా చెడుగు ప్రచారం చేసి మిమ్మల్ని అవమానపరిచి మీరు చెయ్యని తప్పులు కూడా మీరే చేశారని చెప్పి మీ మీద ఎన్నో రకాల నిందలు వేసి మిమ్మల్ని నలుగురిలో ఎంత చెడ్డవాళ్ళుగా వాళ్ళు క్రియేట్ చేస్తూ ఉన్నారు అంటే అది మాటలో చెప్పలేం. ఎంతవరకు కూడా మీ మీద జనంలో మీరు చెడ్డవాళ్ళు మీరు మంచివాళ్ళు కాదు అనే ఒక ముద్ర వేస్తున్నారండి. అసలు వాళ్ళు మీ ఉప్పు తిని మీకు ఇంత వెన్నుపోటు పొడుస్తున్నారు అని చెప్పుకోవచ్చు. వాళ్ళకు మీరు చేసిన అన్యాయం అయితే ఏమీ లేదండి. చేతనంత వరకు మీరే సహాయం చేస్తారు. ఎన్నోసార్లు వాళ్ళ దగ్గర మీరు లేనప్పుడు వాళ్ళకి ఏదో ఒక విధంగా ఆదుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఇవాళ మీ ఉప్పు తిని వాళ్ళు మీకు ఎన్నుపోటు పొడుస్తున్నారని చెప్పుకోవచ్చు. దానికి కారణం ఏంటంటే మీ యొక్క ఎదుగుదలను చూసి ఓరలేకపోతున్నారు. ఒకప్పుడు ఏంటంటే వారి వల్లే ఒక సహాయం కోరారు. ఇప్పుడు వాళ్ళకంటే ఒక పై స్థాయిలో ఉండేలేకి మీలాగా వాళ్ళు ఎందుకు ఉండలేకపోతున్నారు అంటే మీ యొక్క కుటుంబ పరిస్థితులు కావచ్చు, ప్రేమ అభిమానం కావచ్చు, పద్ధతులు కావచ్చు, సాంప్రదాయాలు కూడా కావచ్చు, ఇవన్నీ కూడా వారికి లేవు. అవన్నీ లేకపోయేసరికి అది ప్రతిదీ కూడా అండి మీలో ఉండే చిన్న సామాన్య విషయం కూడా వారికి అది చాలా గొప్పగా కనిపించి వాళ్ళలో తెలియకుండా అసూయను పుట్టిస్తుంది. అలా ప్రతిదీ కూడా వాళ్ళు ఏంటంటే మీ విషయంలో జరిగే చిన్న అద్భుతాన్ని కూడా వాళ్ళు పెద్దదిలాగా చూసి వాళ్ళ మీద ఏంటంటే వాళ్ళు మీ మీద ఒక పగ ప్రతీకారం పెంచుకొని మీకు ఆ నవ్వులు ఆ ఆనందాలు ఆ సంతోషాలను లేకుండా చెయ్యాలని చెప్పేసి విపరీతంగా ప్రయత్నిస్తూ ఉన్నారని కూడా చెప్పుకోవాలి. కాబట్టి అలాంటి వాళ్ళతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ వ్యక్తులను మీరు దూరంగా పెట్టగలిగినప్పుడు మాత్రమే మీరు సంతోషంగా ఉండగలుగుతారు. ఎప్పుడైతే మీరు వారితో బంధాలు తెంచుకోగలుగుతారో అప్పుడు ఇంకా మీకు వచ్చి అదృష్టం ఆపడం ఎవరి తరం కూడా కాదు. అంటే దూరంగా పెట్టడం అంటే వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళడం కాదండి. ఎవరు ఎలాంటి వాళ్ళు వారితో ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండాలి. ఆ వ్యక్తుల పేర్లు ఏ అక్షరంతో మొదలవుతాయి అంటే ఎస్, ఏ, టీ, అనేటువంటి అక్షరాలే మీకు శత్రువుగా ఉన్నటువంటి వారు. అయితే మీ చుట్టూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మిమ్మల్ని అవమానించమని చెప్పే ఉద్దేశం కాదండి. వాళ్ళలో ఎక్కువ ఎవరు ఎలాంటి వాళ్ళు అంటే మీ మీద కాస్త విధిగా ఉన్నా కూడా అంటే అతి ప్రేమను నటించడం, లేకపోతే మీతో మంచితనంగా మాట్లాడుతూ కొన్ని కొన్ని సందర్భాలలో మీకు వాళ్ళ ప్రవర్తన అర్థమవుతూ ఉంటుంది. మీ మనసును నొప్పించడం ఇలా కొన్ని సంకేతాలు అనేవి మీకు అర్థమవుతూ ఉంటాయి.
అలాంటి వాళ్ళను ఇప్పుడు మనం చెప్పిన అక్షరాలు మీకు గుర్తించి వాళ్ళు ఏ మాత్రం కూడా కొంతవరకు ఎంతవరకు ఉండాలో అంతవరకు దూరం పెట్టేస్తే చాలండి. ఎందుకంటే వారు మామూలు వ్యక్తులు కాదండి. గుంట నక్కల్లాంటి వాళ్ళు. ఏముందని చెప్పేసి మీరు ఈళ్ళేంటంటే వీడియోల కోసం చెప్తున్నారని పొరపాటు పడొద్దు. మీరు వాళ్ళని నమ్మితే మాత్రమండి మీరు తవ్వుకున్న గోతిలో మీరే పడతారు. ఎందుకంటే మీ యొక్క అదృష్టం శాత్తు ఆ నాగదేవతలే ఈ యొక్క అక్షరం ఉన్నటువంటి ఆ పేర్లతో జాగ్రత్తగా ఉండమని ఇలా ఏదో ఒక రూపంలో మీకు తెలియజేశారండి. కాబట్టి ఆ వ్యక్తులతో కాస్తంత జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు బయట వాళ్ళైతే పూర్తి వాళ్ళతో బంధం తెచ్చుకోండి. అదే మీకు బాగా తెలిసిన వాళ్ళైతే ముఖం మీద చూడాలి అని అనుకుంటే మాత్రం కాస్తంత వాళ్ళతో ఎంతవరకు ఉండాలో అంతవరకే చూడండి. ఎందుకంటే బంధువులలో మన చుట్టుపక్కన వాళ్ళు మన బాగా నమ్మిన వాళ్ళల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారండి. బాగా నమ్మకాన్ని పెంచుకొని ఎంతవరకు మనల్ని చెడు చేయాలని చూస్తూ ఉంటారు. ఈ రోజులు ఎవరిని కూడా నమ్మడానికి లేదు. కాబట్టి మీ యొక్క రహస్యాలు కావచ్చు ఇలాంటివి ఏవి కూడా వారితో పంచుకోవద్దు. జాగ్రత్తగా ఉండండి. గుడ్డిగా మాత్రం అస్సలు నమ్మవద్దండి. గతంలో మీరు చాలా విధాలుగా డబ్బు విషయంలో చాలా విధాలుగా నష్టపోయారు. గతాన్ని గుర్తు తెచ్చుకొని ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. అలాగే ఈ రాశికి అధిపతి శని భగవానుడు. జ్యోతిష శాస్త్రంలో వేలినాడు శని కానీ, అర్ధష్టమ శని కానీ, అష్టమ శని దశలు జరుగుతున్నప్పుడు ఆర్థిక సమస్యలు కావచ్చు, రుణ బాధలు, అనారోగ్య సమస్యలు, ఉద్యోగంలో అస్థిరత్వం, వ్యాపారంలో నష్టాలు, పనుల్లో ఆటంకాలు వంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయండి. ఇలాంటి ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందాలి అంటే గనక అరుదుగా వచ్చే ఈ శని అమావాస్య రోజున కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలి అని జ్యోతిష పండితులు చెప్తున్నారు. అమావాస్య రోజున ఒకవేళ మీకు కుదరని పక్షాన శనివారం రోజునైనా సరే ఇలాంటి పరిహారాలు శని భగవానుడికి చేసుకోవచ్చు. కాబట్టి రేపు శని అమావాస్య శని భగవానుడికి ఎంతో ప్రీతికరమైన రోజండి. ఒకవేళ రేపు చేయని కుదరని వాళ్ళైనా సరే శనివారం రోజైనా మీకు ఏ రోజు కుదిరితే ఆ రోజు నల్ల నువ్వులు నూనెతో శనికి అభిషేకం చేయడం వల్ల శని అనుగ్రహం పొందవచ్చు. నవగ్రహాల ప్రతిష్ట ఉన్న ఏ ఆలయానికైనా వెళ్ళి ముందుగా ఆ శివయ్య దర్శనం చేసుకోండి. అనంతరం నవగ్రహాలకు నమస్కరించుకోవాలి. అనంతరం గోత్ర నామాలు అర్చనకు చెప్పి శనికి తైలాభిషేకం చేసుకోవాలి. అభిషేకం పూర్తయిన తర్వాత నవగ్రహాలకు 9 ప్రదక్షిణ చేసి అలాగే వెళ్ళి శివయ్యను దర్శించుకొని ఇంటికి వెళ్ళవచ్చు. శనికి అభిషేకం చేయించాక కాళ్ళు కడగవలసిన అవసరం లేదు. ఇలా శనికి భక్తి శ్రద్ధలతో నుండి తైలాభిషేకం చేసుకుని శని భగవాని అనుగ్రహాన్ని శని దోషాల వల్ల తొలగిపోతాయండి. కాబట్టి సాధారణంగా శని త్రయోదశి, శని అమావాస్య లాంటి ప్రత్యేక రోజుల్లో నవగ్రహాల దగ్గర రద్దీగా ఉంటారు. జనాలు ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి అందుచేత ఎప్పుడైనా సరే శనివారం రోజైనా సరే మీకు కుదిరిన రోజుల్లో తైలాభిషేకం చేయలేని వారండి శని భగవానుడి సమీపంలో నువ్వుల నూనెతో దీపారాధన చేసైనా సరే ఒక తమలపాకులో బెల్లం, నువ్వులు శని దేవుడు పాదాల వద్ద ఉంచి నమస్కరించుకుంటే శని అనుగ్రహంతో దోషాలు తొలగిపోతాయని కూడా శాస్త్రం చెప్తుంది. అలాగే ఈ శని అమావాస్య రోజున ఆలయం పూజారికి నువ్వులు దక్షిణంగా తాంబూలంతో దానం చేసి నమస్కరించుకున్నా కూడా శని బాధలు అనేవి తొలగిపోతాయి. శని అమావాస్య రోజున ఆలయానికి వెళ్ళలేని వారు ఇంట్లోనే శని దీపం వెలిగించుకోవడం ద్వారా కూడా శనిదేవుడి అనుగ్రహం పొందవచ్చు అని పండితులు చెప్తున్నారు. ఇంట్లో పడమర దిక్కున ఒక పీట మీద బియ్యం పిండితో ముగ్గు వేసి ఒక మట్టి ప్రతిమను మీద మరొక మట్టి ప్రతిమను ఉంచి అందులో నువ్వుల నూనె వేయాలి. అనంతరం 8 ఒత్తులతో ఒక ఒత్తిగా చేసి నువ్వులు వేసి పడమర దిక్కు వైపు వెలిగేలా దీపం వెలిగించండి. ఆ తర్వాత ఈ దీపాన్ని శనిదేవుడిగా భావించండి. భక్తితో 9 సార్లు ప్రదక్షిణ చేసి నమస్కరించుకోండి చాలండి. అలాగే కుదిరితే ఈరోజు సాయంత్రం వరకు ఉపవాసం ఉంటే ఇంకా మంచిది. శనివారం రోజు హనుమంతుడికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల కూడా శని దోషం ప్రభావం తగ్గుతుందని చెప్తారు. హనుమంతుడి భక్తులను శని ఇబ్బంది పెట్టడు. అందుకే హనుమను ఆరాధించే వారికి శని బాధలు ఉండవని కూడా మనకు పురాణం కూడా చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఈ శని అమావాస్య రోజున లేదా శనివారం రోజైనా సరే వీలు అంటే మీకు తైలాభిషేకం చేయడం వీలు కాకపోతే రావి చెట్టు దగ్గరైనా సరే శనివారం రోజున నువ్వుల నూనెతో దీపం వెలిగించినట్లయితేనండి శనిదేవుడి యొక్క కరుణ కటాక్షాలు లభిస్తాయి. సాధారణంగా సాయంత్రం సమయంలో ఈ దీపం వెలిగిస్తే మంచిదని చెప్తారు. దీపారాధనకు ముందుగా 7 కానీ లేదా 9 ప్రదక్షిణ చేస్తే మరింతగా మంచి ఫలితాలు కలుగుతాయని శాస్త్రవస్తు. అలాగేనండి శనివారం రోజున శివాలయంలో పేదవారికి బట్టలు, చెప్పులు, డబ్బు, నల్లటి వస్తువులు వంటి వాటిని దానం చేయడం వల్ల శనిదేవుడి యొక్క కరుణ కటాక్షాలు లభిస్తాయి. అలాగే మీకు ఎప్పుడైనా సరే దేవాలయంలో అన్నదానం నిర్వహించడం కూడా శుభాలు చూపిస్తున్నాయి. కాబట్టి శనిదేవుడి కర్మ ఫలదాత కాబట్టి మనం పూర్వజన్మలో చేసిన
పాపపుణ్యాలు అనుసరించి ఫలితాలు ఇచ్చే న్యాయదేవుడు శని భగవానుడు. కాబట్టి శనిని ఎవరు ఉద్దేశపూర్వకంగా బాధ పెట్టడండి. ఏ కష్టమైనా సరే, నష్టమైనా మనం చేసిన కర్మలు అనుసరించి ఉంటాయి. కాబట్టి ఎవరైనా సరే నిజాయితీగా కష్టపడి పనిచేసే వారికి శని మహాదశలో మంచి ఉద్యోగం, అధికారం, పేరు, డబ్బు వస్తాయని కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలనేవి కూడా మీరు తప్పక పాటించండి. ఇక మీకు తిరుగు అనేది ఉండదండి. అలాగే నాగదేవతలు కూడా మీ ఇంట్లో ఉంటున్నారు కాబట్టి మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లు అంటే మీ రాశిలో ఉన్నటువంటి ఆడవాళ్ళు కావచ్చుండి, లేదా మీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే మీరు నెలసరి సమయంలో కొంచెం అంటే ఆ రోజుల్లో కొన్ని పనులకు దూరంగా ఉండండి. అంటే ఆ సమయంలో పూజ అనేది చేయకూడదు. ఆ తర్వాత మీరు ఖచ్చితంగా తలస్నానం చేసి ఇంటిని వాటిని శుద్ధి చేసుకోవడం ఇలాంటివి చేయాలి. అలాగే ఆ సమయంలో ఎక్కువగా నెగెటివ్ అనే మాటలు అనేవి ఏది కూడా మాట్లాడుకోకూడదు. అలాగే భార్యాభర్తలు కూడా బ్రహ్మచర్య అనేది కొన్ని సందర్భాలు అంటే మీరు కొన్ని ప్రత్యేకమైన పూజలు చేసేటప్పుడు కావచ్చు, నోములు, వ్రతాలు ఆచరించేటప్పుడు కూడా తప్పనిసరిగా ఇలాంటి నియమాలు పాటించండి. అలాగే మీకు దగ్గరలో ఉన్న నాగదేవతల విగ్రహం ఉంటే ఆ యొక్క దేవాలయానికి వెళ్ళవలసి అక్కడికి వెళ్ళి నాగజంటల యొక్క విగ్రహాలు దగ్గర అంటే పాలతో అభిషేకం చేసి చక్కగా పసుపు కుంకుమలు పెట్టి మీరు వాటి యొక్క తోకల దగ్గర ఒక జిల్లుడు ఆకు మీద బెల్లం ముక్కను పెట్టేసి చక్కగా మీరు జంట నాగులకు పూజ అయితే చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల మీకు చాలా బాగా కలిసి వస్తుందండి. అలాగే మీకు దగ్గరలో పుట్ట ఉంటే పుట్టలో కూడా పాలు పోయండి. ఇలా నాగదేవతలకు చక్కగా పూజ చేసుకోండి. అలాగే శివపార్వతుల పూజ కూడా మీరు సోమవారం రోజున ఇంట్లో చేసుకోండి. మీకు దగ్గరలో శివాలయం ఉంటే శివలింగానికి అభిషేకం చేసుకోండి. ఎందుకంటే శివుడి మెడలో మనకు నాగుపాము ఉంటుంది. కాబట్టి శివుడి యొక్క అనుగ్రహం మనకు సంపూర్ణంగా దొరికినప్పుడు నాగదేవతలు శాంతిస్తారు. కాబట్టి మీరు చేసే పూజలు కావచ్చు, పరిహారాలు కావచ్చు, మీరు చాలా వరకు కూడా శుద్ధిగా చేసుకోవాలి. ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకోవాలి. మీ ఇంట్లో పనికిరాని వస్తువులు, నెగిటివ్ ఎనర్జీ పెంచే వస్తువులు అలాంటి ఏవైనా ఉన్నా కూడా ఇరిగిపోయిన వస్తువులు కావచ్చు, నెగిటివ్ని పెంచే వస్తువులను కూడా ఇంట్లో ఉంచకండి. దేవుళ్ళ దగ్గర శుభ్రం చేసే వస్త్రాలు కావచ్చు, ఇలాంటివి ఏవి కూడా ఎప్పుడు కూడా శుభ్రంగానే ఉంచుకోవాలండి. మన ఇంటిని ఎంతో శుభ్రంగా ప్రశాంతంగా ఉంచితే మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. కాబట్టండి మేము చెప్పిన విధంగా జాగ్రత్త ఈ పరిహారాలు ఆచరించండి. మీకున్నటువంటి సంతానం దోషాలు ఏదైనా ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అలాగే వివాహం కాని వారికి కూడా మంచిగా వివాహ గడియలు అనేవి మీకు కలిసి వస్తాయి. మీకు చాలా బాగుంటుంది. విద్యార్థులకు కూడా బాగుంటుంది. ఉద్యోగంలో, వ్యాపారంలో కూడా మంచిగా ఎదుగుదల అనేది మీకు ఉంటుంది. కాబట్టి మేము చెప్పిన ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేవి ఆచరించండి. మీరు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, మానసికంగా ఇలా అన్ని రకాలుగా మీరు సంతోషంగా ఉంటారు. ఆ నాగదేవతల యొక్క అనుగ్రహం కూడా మీ కుటుంబం మీద ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి నియమాలు అనేవి ఆచరించండి. అర్థమైంది కదండి.